అర్చన గారికి కూడా వేదిక రావాలని కోరుతున్నాను. సోమేష్ గారు, సుధాకర్ గారు, వేదిక గారు. సోమేష్ గారు, గుడ్ మార్నింగ్ colleagues, good morning dear children. మనము ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే అక్షరానంద స్వామి గారు రామకృష్ణ మిషన్ నుంచి రావడం మనకి శుభసూచకం, ఆనందదాయకం కూడా. ఎందుకు అనుకోవాలంటే విద్యార్థుల్లో ఎక్కడో మూలలో దాగి ఉన్న దేశభక్తిని మనం నింపుకుంటే మన దేశాన్ని మనమే మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో పిల్లలను చైతన్యపరచడానికి స్వామీజీ ఇక్కడికి రావడం జరిగింది. 4 రోజుల క్రితము పులాడి కాలేజీలో మనం వెళ్ళాము. మనకి స్వామీజీ కొన్ని సర్టిఫికేట్ కూడా మనం అటెండ్ అయ్యాము, వాళ్ళు ఇచ్చారు. స్వామీజీ చేత అందులో భాగంగానే మనం మా విద్యార్థులకు స్వామి చెప్పండి, మహాత్ముల యొక్క రచనలు చెప్పడం చూడడం ఏంటి, అందులో భాగంగానే స్వామి రావడం జరిగింది. స్వామీజీ కాదు సభ అయిన వరకు మీరు నిశ్శబ్దం పాటించవలసిన చూడమైనది. ఆ చప్పట్లు కుట్టడం, కేపు కుట్టడం చేతగలరు బాగుంది, మంచిది బాగుంది. మనం ఒకేశ్వర కాలేజీ అనగానే టోటల్ ఒకేశ్వర కాలేజీ అనగానే మళ్ళీ చెప్తున్నారు, మనకు ఒక రికగ్నేషన్ వచ్చేసింది. దీన్ని నిలబెట్టుకోవాలంటే మనం చాలా శ్రమ చేయాలి. కాబట్టి మీరు సభావాణ్యాన్ని పాటిస్తూ తదుపరి కార్యక్రమంలో మీరు స్వామీజీ యువతకు సందేశం ఇవ్వడానికి వచ్చారు. ప్రతి ఒక్క సందేశము ఈ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందాకనే నేను చెప్పాను, స్వామీజీ రాకముందే నేను మాట్లాడేటప్పుడు ఏం లేదు, స్వామి గారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత చెప్పాను కదా, మీకు ఏమైనా అనుమానాలు ఇవి ఉంటే మాత్రం తప్పకుండా అడగండి. ఏమి నిశ్శబ్దంగా సార్ చెప్పినట్టు టేబుల్ మీద కొట్టడం మనం ఇప్పుడు ఇంకా ఇది దీంట్లో ఉన్నాం, బయటికి పోయి ప్రపంచంలో ఉంటారు. ఓకే, జీవిటీ సిస్టంలో చూపించండి. తర్వాత అక్షరానంద స్వామి వారిని మాట్లాడవలసిందిగా, అనుగ్రహ భాషను చేయాల్సిందిగా కోరడం. వాల్యూమ్ ఉంది కదా. जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे।
गं गणपतये नमः। ॐ ऐं सरस्वत्यै नमः। ॐ श्रीरामकृष्णाय नमः। ॐ श्री शारदा देव्यै नमः। ॐ श्री विवेकानंद गुरवे नमः। గౌరవనీయులైన మన కళాశాల ప్రిన్సిపాల్ గారు, గౌరవనీయులైన అధ్యాపక మిత్ర బృందం, మాతృమూర్తులు, అలాగే ప్రియమైన విద్యార్థులు, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. మరియు భగవాన్ శ్రీరామకృష్ణులు, శ్రీ శారదామాత, స్వామి వివేకానందుల, అలాగే చదువుల తల్లి సరస్వతీదేవి అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై, మనందరిపై ఎల్లవేళలా ఉండాలని, అందరూ జీవితంలో ఉన్నత విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ప్రార్థనలు మరియు ఆశీస్సులు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నమస్తే విద్యార్థులారా. నమస్తే స్వామీజీ. నమస్తే పిల్లలు. బాగున్నారా పిల్లలు? ఎంత బాగున్నారు పిల్లలు? చాలా అంటే ఎన్ని కేజీలు? ఒక లెక్క అంటూ ఉందా లేదా? లెక్క జమ ఏం లేదా?